కార్తీక పురాణము 13వ అధ్యాయము. ఈ అధ్యాయం వినే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కార్తీక ద్వాదశి మహత్యము. సువీర శృతి కీర్తి కథ. వశిష్ఠుడిట్లు చెప్పెను. జనక మహారాజా, కార్తీక మాసమందు చేయదగిన ధర్మములను చెప్పెదను. నీవు స్వచ్ఛమైన మనసుతో వినుము. ఆ ధర్మములన్నీయు ఆవశ్యకములైనవి. రాజా, కార్తీక ధర్మములు మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి. అవన్నీయు చేయదగినవి. చేయని ఎడల పాపము సంభవించును. ఇది నిజము. సంసార సముద్రము నుండి దాటగోరువారు నరకభయము గలవారును ఈ ధర్మములను తప్పక చేయవలేను. కార్తీక మాసమందు కన్యాదానము, ప్రాతస్థానము, శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనము చేయించుటకు ధనమిచ్చుట, విద్యాదానము, వస్త్రదానము, అన్నదానము ఇవి ముఖ్యములు. కార్తీక మాసమందు ద్రవ్యహీనుడైన బ్రాహ్మణపుత్రునకు ఉపనయనమును చేయించ దక్షిణనిచ్చిన ఎడల అనేక జన్మములలోని పాపములు నశించును. తన ద్రవ్యమిచ్చి ఉపనయనము చేయించినప్పుడు ఆ వటువుచే చేయబడిన గాయత్రీ జపఫలములు వలన పంచమహాపాతకములు భస్మమగును. గాయత్రీ జపము, హరిపూజ, వేద విద్యాదానము వీటి ఫలమును చెప్పుటకు నాకు సఖ్యము గాదు. 10,000 తటాకములను త్రవ్వించు పుణ్యమును, 100 రావి చెట్లు పాతించిన పుణ్యమును, నూతులు దివుడు బావులు 100 బావులు తవ్వించిన పుణ్యమును, 100 తోటలు వేయించిన పుణ్యమును, ఒక బ్రాహ్మణున ఉపనయనము చేయించిన పుణ్యములో 10/6 వంతు కూడా సరిపోవు. కార్తీక మాసమందు ఉపనయము దానము చేసి తరువాత మాఘమాసమునందు, వైశాఖ మాసమునందు గాని ఉపనయమును చేయించవలేను. సాధువులు, శ్రోతీయులను అగు బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనము చేయించిన ఎడల అనంత ఫలము గలదని ధర్మవేత్తలైన మునులు చెప్పిరి. ఆ ఉపనయములకు సంకల్పము కార్తీక మాసమందు చేయవలయును. అట్లు చేసిన ఎడల గలిగడి ఫలమును చెప్పుటకు భూమియందు గాని స్వర్గమందు గాని ఎవనికి సామర్థ్యము కలదు. పరద్రవ్యము వలన తీర్థయాత్రము, దేవ బ్రాహ్మణ సంతర్పణము చేసిన ఎడల ఆ పుణ్యము ద్రవ్యదాతకు కలుగును. కార్తీక మాసమందు ధనమిచ్చిన యొక్క బ్రాహ్మణునకు ఉపనయనమును వివాహమును చేయించిన ఎడల అనంత ఫలము కలుగును. కార్తీక మాసమందు కన్యాదానము ఆచరించువాడు తాను పాపవిముక్తుడగును. తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తి కలిగించిన వాడగును. ఓ జనకరాజా, ఈ విషయమై పురాతన కథ ఒకటి గలదు, చెప్పెదను. సావధానుడవై వినుము. ద్వాపరయుగమున వంగదేశమున సువీరుడను రాజు కలడు. మిక్కిలి వీర్య శౌర్యములు కలవాడు. అతడు దురాత్ముడు. ఆ రాజు కొంతకాలమునకు దైవయాగము వలన దయాదుల చేత జయించబడిన వాడై రాజ్యభ్రష్టుడై అరోధవ ఏష ఆత్మనో యత్పతీత శృత్యుక్త ప్రకారముగా భార్య అర్ధాంగి గనుగా ఆమెను కూడా తీసుకొని అరణ్యమునకు పోయి ధనము లేక జీవించుటకై చాలా దుఃఖపడుచుండెను. ఆ అరణ్యమందు రాజును భార్యను కందమూలాదులు భక్షించుచు కాలమును గడుపుచుండిరి. అట్లుండగా భార్య గర్భవతి ఆయెను. నర్మదా తీరమందు రాజు పర్ణశాలను నిర్మించెను. ఆ పర్ణశాల యందు ఆమె సుందరి అయిన ఒక కన్యను గనెను. రాజు అరణ్య నివాసము, వన్యాహారము, అందు సంతానము సంభవము, సంతాన పోషణకు ధనము లేకుండుట మొదలైన వాటిని తలుచుకొని తన పురాకృత పాపమును స్మరించుచు బాలికను కాపాడుచుండెను. తరువాత పూర్వపుణ్యవశము చేత ఆ కన్యకు వృద్ధి నొంది సౌందర్యముతోనూ లావణ్యముతోనూ ఒప్పియున్నదై చూచువారికి నేత్రానందకారిణి అయి ఉండెను. ఆ చిన్నదానికి 8 సంవత్సరములు వయసు వచ్చినది. మనసుకు బహు రమ్యముగా ఉన్నది. ఇట్లున్న కన్యకను చూసి ఒక ముని కుమారుడు, సువీర, నీ కూతురు నాకిచ్చి వివాహం చేయమని యోచించెను. ఆ మాట విని రాజు, మునికుమారక, నేను దరిద్రుడను గనుక నేను కోరినంత ధనమును నీకు ఇచ్చిన ఈ కన్యను నీకిచ్చేదను. ఓ జనక మహారాజా, ఈ మాటను విని మునికుమారుడు ఆ కన్య యందుండి కోరికతో రాజుతో ఇట్లనెను. ఓ రాజా, నేను తపస్సు చేసి సంపాదించి బహుధనమును నీకిచ్చేదను. దానితో నీవు రాజ్యమందుండు సుఖములను పొందగలవని మునికుమారుడు చెప్పెను. ఆ మాటలను విని రాజు సంతోషించి అలాగుననే చేసేదనెను. తరువాత మునికుమారుడు ఆ నర్మదా తీరమందే తపమాచరించి బహుధనమును సంపాదించి ఆ ధనమంతయు రాజునికిచ్చెను. రాజు ఆ ధనమంతయు గ్రహించి ఆనందించి తృప్తి నొంది ఆ మునికుమారునకు తన కూతుర్నిచ్చి తన యొక్క గృహ్య సూత్రమందు చెప్పబడిన ప్రకారము వివాహము అరణ్యమునందే చేసెను.
ఆ కన్యయు వివాహము కాగానే భర్త వద్దకు చేరెను. రాజు కన్యా విక్రయ ద్రవ్యముతో తాను భార్యయు జీవించుచుండిరి. రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కనెను. రాజు దానిని చూసి సంతోషించి, ఈసారి ఈ కన్యకను విక్రయించిన ఎడల చాలా ద్రవ్యము రావచ్చును, దానితో నా జన్మమంతయు గడుచునని సంతోషించుచుండెను. రాజిట్లు తలుచుచుండగా పూర్వ పుణ్య వశము చేత ఒక యతీశ్వరుడు స్నానార్థము నర్మదా నదికి వచ్చి పర్ణశాల ముందు ఉన్న రాజును, రాజు భార్యను, రాజు కూతురును చూసి కౌండిన్య గోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో పోయి, నీవెవడవు, ఈ అరణ్యమందు ఇప్పుడు ఎందుకు ఇట్లు ఉన్నావు చెప్పుమని అడిగెను. దారిద్ర్యముతో సమానమైన దుఃఖము, పుత్ర మృతితో సమానమైన శోకము, భార్య వియోగముతో సమానమైన వియోగము దుఃఖములు లేవు. కాబట్టి దారిద్ర్య దుఃఖముతో శాఖమూల ఫలాదులను భుజింపుచు ఈ వనమందు నివాసం చేయుచు కాలము గడుపుచున్నాను. ఈ అరణ్యమందే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగినది. ఆ చిన్నదానిని యవ్వనము రాగానే ఒక మునికుమారుని వలన బహుధనమును గ్రహించి వానికిచ్చి వివాహం చేసి ఆ ధనముతో సుఖముగా జీవించుచున్నాను. ఇక ఏమి వినగోరితివో చెప్పుము. ఇట్లు రాజు వాక్యమును విని యతి ఇట్లనెను. రాజా, ఎంత పని చేసితివి? మూఢుని వలె పాపములను సంపాదించుకొంటివి. కన్యాద్రవ్యము చేత జీవించువాడు యమలోకమందు అసిపత్రవనమను నరకమందు నివసించును. కన్యాద్రవ్యము చేత దేవఋషి పితరులను తృప్తి చేయుచున్న వానికి పితృదేవతలు ప్రతి జన్మమందును ఇతనికి పుత్రులు కలుగుకుండుగాక అని శాపమిత్తురు. కన్యాద్రవ్యముతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వల్ల జీవనము చేయు పాపాత్ముడు రౌరవ నరకమును పొందును. సమస్తమైన పాపములకు ప్రాయచిత్తము చెప్పబడి ఉన్నది, కానీ కన్యా విక్రయ పాపమునకు ప్రాయచిత్తము ఎచ్చట చెప్పబడి ఉండలేదు. కాబట్టి ఈ కార్తీక మాసమందు శుక్ల పక్షమందు ఈ రెండవ కూతురునకు బంగారు ఆభరణములతో అలంకరించి కన్యకను దానం ఇచ్చి వివాహము చేయము. కార్తీక మాసమందు విద్యా తేజశీల యుక్తుడయని వరుణకు కన్యాదానము చేసిన వాడు గంగాది సమస్త తీర్థములందు దానములు చేసేటివాడు పొందెడి ఫలమును యథోక్త దక్షిణాయుతముగా అశ్వమేధాది యాగములను చేసినవాడు పొందెడు ఫలము పొందును. ఇట్లు యతి చెప్పగా విని రాజు సకల ధర్మవేత్తయైన యతీశ్వరునితో నీచుడై ధనాశతో ఇట్లనియే. బ్రాహ్మణుడా, ఇది ఏమి మాట? పుత్రధారాదులు, గృహక్షేత్రాదులు, వస్త్రాలంకారాదులు ఉన్నందుకు దేహమును సుఖపెట్టి భోగించవలెను గాని ధర్మమనగా ఏమిటి? పుణ్యలోకమనగా ఏమిటి? దానమనగా ఏమిటి? ఫలమనగా ఏమిటి? ఎట్లయినా ధనమును సంపాదించి భోగించటం ముఖ్యము. నా ఈ రెండవ కూతురును పూర్తిగా ద్రవ్యమిచ్చి వానికిచ్చి ఆ ద్రవ్యముతో సుఖభోగములను పొందేదను. నీకెందుకు? నీ దారిని నీవు పొమ్ము. ఆ మాట విని యతి స్నానము కొరకు నర్మదా నదికి పోయెను. తరువాత కొంతకాలమునకు ఆ అరణ్యమందే సువీరుడు మృతి నొందగా యమదూతలు పాశములతో వచ్చి రాజు కట్టి యమలోకమునకు తీసుకుని పోయిరి. అచ్చట యముడు వాణ్ణి చూసి కళ్ళెర్ర చేసి అనేక నరకములందు యాతనలను పొందించి అసిపత్ర వనమందు రాజు పితరులను కూడా పడవేయించెను. అసిపత్రమనగా కత్తులే ఆకులుగా గల వృక్షములతో కూడా చిక్కని వనము. ఆ సువీరుని వంశమందు శృతికీర్తి అనువాడొకడు సమస్త ధర్మములను 100 యజ్ఞములు చేసి ధర్మముగా రాజ్యపాలనము సావించెను. స్వర్గమునకు పోయి ఇంద్రాదుల చేత సేవించబడుచుండెను. ఆ శృతికీర్తిని సువీరుని పాపశేషము చేత స్వర్గమునుండా తాను నరకమునబడి యమయాతనల నొందుచు ఒకనాడు ఇదేమియు అన్యాయమో, పుణ్యము చేసిన నన్ను యమలోకముందుంచినారని విచారించుకుని ధైర్యముతో యమునితో ఇట్లనియే. సర్వమును తెలిసిన ధర్మరాజా, నా మనవి వినుము. ఎంత మాత్రము పాపమును చేయని నాకు ఈ నరకమెందుకు వచ్చినది? అయ్యో, ఋషీశ్వరులు చెప్పిన ధర్మములనియు వృధగా పోయినవే. ఇదిగాక స్వర్గమందున్న నాకు నరకమున బడుట ఎందుకు కలిగినది? శృతికీర్తి ఇట్లు చెప్పిన మాటలను విని యముడు పలికెను. శృతికీర్తి, నీవన్న మాట సత్యమే గాని నీ వంశ సువీరుడనువాడు ఒకడు దురాచారుడై కన్యాద్రవ్యము చేత జీవించినాడు. ఆ పాపము చేత వాని పితరులైన మీరు స్వర్గస్థులైనను నరకమందున్నారు. తరువాత భూమి మందు దుష్టయోనులందు జన్మించెదరు. శృతికీర్తి వినుము. సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది. నర్మదా నది తీరమందు పర్ణశాలలో తల్లి వద్ద ఉన్నది. దానికి ఇంకా వివాహం కాలేదు. కాబట్టి నీవు నా ప్రసాదము వలన ఈ దేహముతో అచ్చటికి పోయి అచ్చటనున్న మునులతో ఈ మాటను చెప్పి కార్తీక మాసమందు ఆ కన్యను యోగ్యుడైన వరునికిచ్చి కన్యాదానం పెండ్లి చేయుము.
కార్తీక మాసమందు సర్వాలంకారయుక్తమైన కన్యను వరునికిచ్చివాడు లోకాధిపతి యగును. శాస్త్ర ప్రకారము కన్యాదానము ప్రశస్తము. అట్లు కన్యాదానము చేయుటకు కన్యా సంతానము లేనివాడు ఒక బ్రాహ్మణునకు ధనమిచ్చిన ఎడల ధనదాతయేను లోకాధిపతియగును. కన్యలు లేనివాడు 2 పాడి ఆవులనిచ్చి కన్యకను తీసుకొని వరునికిచ్చి వివాహం చేసిన ఎడల కన్యాదాన ఫలమును పొందును. కాబట్టి నీవు శీఘ్రముగా పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యము ఇమ్ము. దాని చేత నీ పితరులందరూ తృప్తి నొంది నిత్యము సంతోషించురు. శృతికీర్తి యముని మాట విని అట్లేనని యమునకు వందనమాచరించి నర్మదా తీరమందున్న కన్యను సువర్ణాభరణములతో కార్తీక శుక్లపక్షమందు ఈశ్వరప్రీతిగా విద్యుక్తముగా కన్యాదానము చేసెను. పుణ్యమహిమ చేత సువీరుడు యమపాస విముక్తుడై స్వర్గమునకు పోయి సుఖముగా నుండెను. తరువాత శృతికీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును ఇచ్చెను. దానిచేత వాని పితరులందరూ విగత పాపులై స్వర్గమునకు పోయిరి. తానును యథాగతముగా స్వర్గమును చేరెను. కాబట్టి కార్తీక మాసమందు కన్యాదానం ఆచరించువాడు విగతపావుడగును. ఇందుకు సందేహము లేదు. కన్యామూలము ఇవ్వలేని వారు మాటతోనైనా వివాహమునకు సహాయం చేసిరని వారి పుణ్యమునకు అంతము లేదు. కార్తీక మాసమందు కార్తీక వ్రతమాచరించువాడు హరి సాయుధ్యమును పొందును. ఇది నిజము, నా మాట నమ్ముము. ఈ ప్రకారముగా కార్తీక వ్రతమాచరించని వారు రౌరవ నరకమును పొందుదురు. 13వ అధ్యాయము సంపూర్ణము. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.